చేపల ఎగురు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అన్నమాట. అందుకు ముందుగా ఒక బాండల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని మొత్తం కూడా వేగిపోయేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని, కొన్ని అల్లం ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఇంకా వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండల్లో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని సన్నగా కట్ చేసుకుని ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని ఎర్రగడ్డలు ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలను అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు మగ్గడం కోసం ఉప్పు, పసుపు అయితే వేసేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని పేస్ట్ కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి. ఆ తర్వాత చాప్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని పైన కొద్దిగంత టేస్ట్ తగ్గట్టు కారం, ఉప్పులు అయితే వేసుకోవాలండి. కారం వేసేసి 5 మినిట్స్ అలా మగ్గించుకొని ఇంకో సైడ్కి తిప్పుకొని ఇంకొంచెం కారం వేసుకొని ఆ తర్వాత చింతపండు రసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. చింతపండు రసం పోసుకొని కొంచెం అంత నీళ్ళు కూడా పోసేసి 10 మినిట్స్ చాప్ ముక్కలు ఉడికించారంటే ఎగురు అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.